ఇక్కడ మంచి క్వశ్చన్ వేశారు, మళ్ళీ దీనికి నేను ఒక క్లారిటీ ఇస్తాను. మీరు 100 సార్లు కోటీశ్వరుడు కావాలి అని చెప్పి అనుకొని 101వ పాయింట్లో డబ్బు గురించి వ్యతిరేకమైన ఆలోచన చేస్తే ఇమీడియట్లీ వ్యానిష్ అయిపోతుంది. అది ఎలా అవ్వాలి అని అంటే మీ అంతరాత్మకి అతుక్కోవాలి. డబ్బు అంటే అది ఆ తత్వాన్ని అది అర్థం చేసుకోవాలి. అసలు డబ్బు అంటే ఏంటనే దాన్ని అర్థం చేసుకోవాలి. ఎప్పుడైతే అలా అలవాటు చేసుకోవడం అర్థమైపోతుందో అది ఈజీగా చేయగలుగుతుంది అనమాట. సింపుల్గా చెప్పాలి అని అంటే సైకిల్ తొక్కడం. ప్రారంభంలో సైకిల్ ఎలా తొక్కుతాం మనకి మనతో కాకుండా ఇంకొక సపోర్ట్ కావాల్సి ఉంటుంది. ఎవరో ఒకరు అందిస్తూ ఉంటారు. అప్పుడు బెండ్ అవుతూ ఎట్లా ఒకట్లా తొక్కుతాం. కొంతకాలం తర్వాత ఎట్లా డెవలప్ చేసుకుంటాం? సైకిల్ 2 చేతులతో, తర్వాత 1 చేత్తో, తర్వాత చేతి వదిలేసి కూడా సైకిల్ తొక్కుతూ ఉంటాం మనం. చాలా తర్వాత ఫీట్లు, ఎన్ని రకాలుగా ప్రయత్నాలంటే అన్ని రకాల ఫీట్లు. తర్వాత 1 చక్రం మీద సైకిల్ తొక్కే వాళ్ళు కూడా ఉన్నారు. అంటే ఎక్స్పీరియన్స్ లెవెల్ పెరిగే కొద్దీ ఆటోమేటిక్గా చేంజ్ అవుతుంది. సిమిలర్లీ వెల్త్ సైన్సెస్ దగ్గరకు వచ్చే లోపలికి వెల్త్ సైన్సెస్ అనే కాదు, ఎనీ కైండ్ ఆఫ్ విజనరీకి సంబంధించినటువంటిది, ఐడియాలజీకి సంబంధించినవి, ఇలాంటివన్నీ కూడా దానికి పూర్వము అంతము తెలుసుకోగలిగిన వాడి దగ్గర మాత్రమే అది ఉండడం జరుగుతుందన్నమాట. సో అంటే ప్రారంభము అంతం రెండింటిని ఐడియా కలిగి ఉండాలి. అలా ఐడియా కలగాలి అని అంటే మీకు దాని మీద పరిపూర్ణమైనటువంటి అవగాహన ఉండాలి. అయితే దురదృష్టవశాత్తు మనకు మ్యాక్సిమం అటువంటి అవగాహన ఉండదు. కారణం ఏంటంటే మనం పెరిగిన వాతావరణాలు, కుటుంబ నేపథ్యాలు, సామాజిక పరిస్థితులు, వీటన్నిటి వల్ల ఏమైపోతూ ఉంటుంది అని అంటే మనలో వ్యతిరేకత వస్తుంది. 2 రోజులుగా మనీ గురించి, మనీ సర్క్యులేషన్ గురించి పెద్ద ఇబ్బంది ఏర్పడుతూ వచ్చింది. మనం కూడా ఏంటంటే వాళ్ళతో సమానంగా చేరి మనకు వచ్చిన మెసేజ్ని ఫార్వర్డ్ చేయటం, ఇట్లాంటివన్నీ చేసాం. అందరూ మ్యాక్సిమం చేస్తారు. అంటే దాని అర్థం ఏంటి? నీకు నిజంగా డబ్బు మీద గౌరవం లేకపోతే భక్తో ప్రేమో కనుక ఉంటే నువ్వు అలా చెయ్యవు. నువ్వు దాన్ని అపహాస్యం చేసావు అనగానే మీ అంతరాత్మకు అర్థమయ్యేది ఏంటంటే వీడికి డబ్బు అంటే ఇంట్రెస్ట్ లేదు కాబట్టి వీడి దగ్గర డబ్బు రాకూడదు అనే రకమైనటువంటి బంధనాలను ఏర్పాటు చేసుకుంటుంది. చాలామంది నేను వాట్సాప్కి నాకు మెసేజ్ చేస్తూ ఉంటారు. మీకు వాట్సాప్ నెంబర్ కూడా కనబడుతూ ఉంది. సోది మెసేజ్లు, ఈ ఫార్వర్డ్ మెసేజ్లు పంపిస్తున్నారు. నాకు దయచేసి అలాంటి వాళ్ళు పంపించమాకండి. మీకు ముందే చెప్తున్నాను. మీ వల్ల నా ఐడియాలజీ దెబ్బతింటుంది కాబట్టి అలాంటి పంపించమాకండి. సో మీకు ఏమన్నా సరే ఫీడ్బ్యాక్ సంబంధించింది ఇంకేమన్నా మీకు ఇన్ఫర్మేషన్ కావాలి అని అంటే మాత్రమే సెండ్ చేయండి. ఓకే. సో ఇదండి. అంటే నేనేం చెప్తున్నాను అని అంటే మనీ అన్నది ఒక పవర్, ఒక ఎనర్జీ. అది కావాలి అని అనుకుంటే తపస్సులాగా ఉండాలి, లేదా సరైన వివరణ తెలిసి ఉండాలి. ఆ వివరణే కుబేర ప్రక్రియ అనే దాంట్లో వివరించడం జరుగుతుంది. అక్కడ ఏదో మిమ్మల్ని మభ్యపెట్టడానికో మాయ చేయడానికో ఈ కాన్సెప్ట్ని అయితే నేను బిల్డ్ చేయట్లేదు, చేయను కూడా. అట్లాగా మభ్యపెట్టాలి, మాయ చేయాలి అని అనుకుంటే నాకు అవసరం కూడా లేదు. సింపుల్గా చెప్పాలి అని అంటే ఐఎమ్ వెరీ ప్రాక్టికల్ అండ్ జెన్యూన్ కాన్సెప్ట్ అనమాట. నేను 1కి 10 సార్లు నేను క్వశ్చన్ వేసుకుంటాను నేను ఏదైనా కాన్సెప్ట్ చెప్తూ ఉన్నప్పుడు. ఎందుకు ఇవన్నీ చెప్తున్నాను అంటే అందరికీ అర్థం అవ్వాలని ఒక కాన్సెప్ట్తో చెప్తున్నాను. నేను ఒకటే అనుకుంటాను, మీరు అడిగారు కదా ఫస్ట్ క్వశ్చన్ 150 సంవత్సరాలు బతకాలా అనేసి. ఎస్, నేనైతే 1000 సంవత్సరాలు బతకాలి అని అనుకుంటున్నాను. ఆయువుగా కాదు, చరిత్రలో. సో చరిత్రలో 1000 ఏళ్ళు ఉండాలి అని అనుకుంటే ఈ క్షణం నుంచే నా చరిత్రను నేను తయారు చేసుకుంటూ కూర్చోవాలి. దాంట్లో భాగంగానే ఈ కుబేర ప్రక్రియను కూడా చరిత్రలో నిలిచిపోయే విధంగా దీన్ని డెవలప్ చేసుకుంటూ వచ్చాం. ఎక్కడ కూడా మచ్చ రాకూడదు, ఎక్కడ కూడా అభూత కల్పనలు ఉండకూడదు. ప్రాక్టికల్గా ఇది వర్కౌట్ అవ్వాలనే థియరీ మీద మేము కాన్సెప్ట్ని డెవలప్ చేయడం జరిగింది. సో ఇలాంటి కాన్సెప్ట్లు వల్ల ఏమవుతుంది అంటే మనిషిలో ఉన్నటువంటి వ్యతిరేకత ఆలోచనలు వెళ్ళిపోయేసి స్వ ఆలోచనలు, మంచితో కూడుకున్నటువంటి సత్ ఆలోచనలు ఏర్పడడానికి అవకాశం ఉంటాయి. దీని ద్వారా వెల్త్ని క్రియేట్ చేసుకోవచ్చు. సో ఒక్కరోజు అనుకుంటే సరిపోతుందా అని అంటే సరిపోదు. సో కంటిన్యూస్గా అనుకోవాలి. దానికి వ్యతిరేకమైనటువంటి ఆలోచనలు చేయకూడదు. సో మన యొక్క జీవన ప్రమాణంలో అది దానికి ఎంత గౌరవం ఇస్తామో, ఎంత కృతజ్ఞత చూపిస్తామో దాన్ని బట్టి అది మన దగ్గర ఉంటుంది. సింపుల్.